హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో ఆమ్స్టర్డామ్ వెళ్తున్నామనమాట మేము. అండ్ పారిస్ నుంచి ఆమ్స్టర్డామ్‌కి బస్‌లో వెళ్తున్నాము. అండ్ బెర్సీ సాయిన్ నుంచి ఆమ్స్టర్డామ్ స్లోటర్జిక్‌కి. సో, మార్నింగ్ 5:50కి అలా రీచ్ అయ్యామనమాట. అండ్ ఇక్కడ నుంచి నిజంగా రెయిన్బో థీమ్‌లో ఉండింది మొత్తం ఇక్కడ స్టేషన్ దగ్గర ఏరియా. అండ్ అప్పుడే వర్షం పడి ఆగినట్టుంది. అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ కాబట్టి సన్‌రైజ్ అవుతుంది. అండ్ 2 కాంబినేషన్‌లో ఒక రెయిన్బో ఫార్మ్ అయిందనమాట నిజంగా. అండ్ ఇక్కడ మేము నడిచే ప్లాట్‌ఫామ్‌కి అండ్ పైన రెయిన్బోకి భలే అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి మేము హోటల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. సో, హోటల్ దగ్గరికి వెళ్ళటానికి ఈ జీవీబీది టికెట్స్ తీసుకున్నాం అనమాట. ఆమ్స్టర్డామ్‌లో 2 ఆర్ 3 టైప్స్ ఆఫ్ డే పాసెస్ ఉంటాయి. ఒకటి జీవీబీ అండ్ ఇంకొకటి రీజనల్ పాస్ అనమాట. ఈ రెండిటి గురించి మాట్లాడుకుందాం. జీవీబీ వచ్చేసి బసెస్ అండ్ ట్రామ్స్ అండ్ ఆల్ జీవీబీ ట్రాన్స్‌పోర్ట్స్ అండ్ మెట్రో. అండ్ రీజనల్ టికెట్స్ వచ్చేసి అన్నీ ఉంటదనమాట. కనెక్షన్ కానీ లేకపోతే ఈ ట్రామ్, మెట్రో, బసెస్, ట్రైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, కానీ ఏంటంటే నేను బుక్ చేసిన హోటల్ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే ఒకటి జీవీబీ ట్రైన్‌కి ఎయిర్‌పోర్ట్ వరకు వెళ్ళినాక ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ కనెక్షన్ ఎక్కాలనమాట. అది కూడా బస్సే కాకపోతే ఆ రెడ్ టికెట్‌తో ఓన్లీ అవైలబుల్ ఉంటది. కానీ ఏంటంటే నేను జీవీబీ తీసుకున్నాను. మాకు తెలియక మేము జీవీబీ తీసేసుకున్నాము. సో, నా జీవీబీ నుంచి అక్కడ ఎయిర్‌పోర్ట్ వరకు వెళ్ళాము. అక్కడ నుంచి కనెక్షన్ ద్వారా వెళ్ళాలి అంటే మేము మళ్ళీ నార్మల్ కార్డ్ ట్యాప్ చేయాల్సి వచ్చింది. సో, దానివల్ల దీనికి మళ్ళీ ఎక్కువ పడిపోయిందనమాట. సో, ఎవరన్నా ఇలా మీరు హోటల్ ఎక్కడుంది ఏంటి అని చూసుకొని లేదా వేరే ప్లేసెస్‌కి ఏమైనా వెళ్ళాలన్నా ఈ కనెక్షన్స్ లేని చోట మీరు హోటల్ బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. ఉంటే గనక ఈ రీజనల్ పాస్ తీసుకోండి. లేకపోతే జీవీబీ అనేది చీప్ అండ్ బెస్ట్‌లో అయిపోతది. అండ్ నేను బుక్ చేసిన మ్యాక్స్ హోటల్ అనమాట. సో, ఇక్కడ నుంచి బస్ దిగిన తర్వాత ఒక జస్ట్ 4 ఆర్ 5 మినిట్స్ వాక్ కూడా లేదు. అండ్ ఇక్కడికి వచ్చినాక చెక్ ఇన్ అండ్ చెక్‌ఔట్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 3 నుంచి మార్నింగ్ 11 వరకు అనమాట. సో, కానీ మేము మార్నింగ్ వచ్చేసరికి ఒక 7, 8 అలా అయిపోయింది. సో, అంత మార్నింగ్ అవైలబుల్‌గా లేవని చెప్పారు. ఉంటే గనక ఇస్తారు. ముందే వెళ్ళిపోవచ్చు. అండ్ అక్కడికి వెళ్ళినాక మేము లగేజ్ ఇదంతా ఎక్కువ తిరగలేము అని చెప్పేసి లగేజ్ స్టోరేజ్ కోసం అడిగితే అవైలబుల్‌గా ఉంది అని చెప్పారు. అండ్ మేమైతే ఇక్కడ మనీ పే చేయాలి. ఫ్రీ కాదు పారిస్‌లో లాగా. ఇక్కడ చిన్న లాకర్‌కి £4, పెద్ద లాకర్‌కి £6 లెక్క పే చేసి తర్వాత కొంచెం అక్కడే ఫ్రెష్ అప్ అయిన తర్వాత బయటకు వచ్చేసామన్నమాట. పక్కనే మెక్‌డీ కూడా ఉండింది. మెక్‌డీలో మంచిగా ఫుడ్ తినేసి ఇంకా బయటికి వచ్చేసాము. అండ్ ఇక్కడ వెదర్ నిజంగా చాలా బాగుంది. అందులోనూ మాకు తగ్గట్టు కొంచెం సన్నీగా ఉండిందనమాట. అండ్ మొత్తం గ్రీనరీ ఏరియా నెదర్లాండ్ మాత్రం. మీరు ఎక్కడ చూసినా ఎక్కువ ట్రాన్స్‌పోర్ట్స్‌లో ఎక్కువ సైకిలే కనిపిస్తది. ఒక్కొక్క ఇంట్లో మినిమమ్ 5 ఆర్ 6 అలా ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క మనిషికి 2 ఆర్ 3 ఉన్నాయంట నెదర్లాండ్ మొత్తంలో. అండ్ ఎక్కడ చూసినా సైకిల్స్ కనిపిస్తూనే ఉంటాయి మీకు. నిజంగా చాలా బాగుంది. అండ్ ఒక్కొక్క సైకిల్స్‌కి కూడా ఒక్కొక్క వెరైటీగా అండ్ వాళ్ళ లాక్ సిస్టమ్ కానీ లేకపోతే దాని డెకరేషన్ కానీ నిజంగా ఎవరికి తగ్గట్టు వాళ్ళు విడిగా చేసేసుకున్నారు. కొంచెం కస్టమైజ్డ్ లాగా భలే క్యూట్ అనిపించింది. అండ్ వెళ్తుంటే ఇక్కడ మొత్తం ఆమ్స్టర్డామ్ సిటీ అనేది నది మీద కట్టిన సిటీ కాబట్టి సో, ఎక్కడ చూసినా మీకు వాటర్ ఏరియా, బ్రిడ్జెస్ ఇవన్నీ ఎక్కువ కనిపిస్తాయి. సో, ఎక్కువ పెద్ద షిప్స్ ఇవన్నీ కూడా వెళ్ళడానికి బ్రిడ్జ్‌లో ఎగుస్తుంటే వీడియో తీశాననమాట. భలే క్యూట్ అనిపించింది. అండ్ అక్కడ నుంచి ఆమ్స్టర్డామ్ సిటీ సెంట్రల్‌కి వచ్చామనమాట. ఇక్కడ ఈ ఆమ్స్టర్డామ్ సిటీ సెంటర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లోనే అన్ని విజిటింగ్ ప్లేసెస్ చూడ్డానికి లొకేషన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే మనం ఆల్రెడీ జీవీబీ తీసేసుకున్నాం కాబట్టి ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే ట్రామ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ పక్కనే ఇలా రివర్ సైడ్ ఇట్లా ఉండిందనమాట. సో, మేము అక్కడే ఒక బోట్ ఎక్కేసి ఇటు నుంచి అవతలకి వెళ్ళి కొంచెం చూస్తూ తిరుగుతూ వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ ఒక హైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా! కొంచెం ఒక స్క్వేర్ నుంచి ఇంకొక స్క్వేర్ లాగా. అండ్ దానిపైన ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నారనమాట. అంత హైట్ ప్లేస్ నుంచి ఉయ్యాలు ఊగడం అంటే నిజంగా ఒక అడ్వెంచర్ లాగే ఉండిద్ది. అండ్ క్రేజీ ఉంటది కదా అలా ఊగితే.
అండ్ ఈ ట్రెక్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి సిటీ సెంట్రల్కి అవతల సైడ్ ఉన్న రోడ్ దగ్గరికి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ రోడ్ మీద ట్రామ్ అలా వెళ్తుంటే వీడియో తీసుకోవాలనిపించి ఇలా తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి ఇలా 1 అవర్కి సిటీ మొత్తం తిప్పే బోట్ ఎక్కాలనుకున్నాము. సో కెనాల్ క్రూజ్ అనమాట. సో ఇక్కడ లవర్స్ కెనాల్ క్రూజ్ ఎక్కుదామంటే ఇక్కడ ప్రైజెస్ ఇవి ఈ రేంజ్లో ఇలా ఉన్నాయన్నమాట 1 అవర్కి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఆంటీ అంకుల్ వచ్చేసి అక్కడ మాకు పరిచయం అయ్యారు అనమాట. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ ఒక అంకుల్ ఏమో అమెరికా నుంచి వచ్చారు అండ్ ఆంటీ ఏమో దుబాయ్ అంట. అండ్ ఇక్కడ చెప్పినట్టు ఇది 12 poundsకి కాదు, ఇది 17 pounds కంట. సో ఆంటీ అంకుల్ ఇది తీసుకున్నారు అండ్ నాకు చాలా ఎక్కువ అనిపించి వద్దని చెప్పాను. అండ్ అలా బయటికి వస్తూ ఉంటే 1450కి ఇంకొక బోట్ కనిపించింది. అండ్ ఈ బోట్ ఎక్కామన్నమాట. సో తీసుకుందాము వెళ్దాము అని చెప్పేసి ఈ బోట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నా అక్కడ ఓపెన్ ఉంది రూఫ్ టాప్ అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. కాకపోతే ఎక్కిన వెంటనే ఇలా మబ్బులు పట్టేసి వర్షం స్టార్ట్ అయిందనమాట. సో వెంటనే దాన్ని క్లోజ్ చేసేసారు. సో సాడ్. అండ్ ముందు కూర్చున్న కొంచెం మంచిగా ఉండేది అనుకున్నాం తర్వాత. అండ్ అలా చూసి వెళ్తూ ఇలా ఇది ఒక బిల్డింగ్ కనిపించింది. ఇది 1622లో కట్టారంట. అంత ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఆల్మోస్ట్ 400 years అవుతుండొచ్చు అది కట్టి. అండ్ ఇక్కడ అన్ని బోట్ హౌసెస్ ఇవన్నీ ఉన్నాయి. చాలా క్యూట్ ఉన్నాయి మొత్తం కూడా ప్లాన్స్ ఇవన్నీ పెట్టేసి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక బ్రిడ్జ్లో నుంచి కింద ఒక 7 bridges అలా కనిపిస్తాయంట, ఒక 7 sisters లాగా. ఇది ఆమ్స్టర్డామ్లో క్లాక్ టవర్ అనమాట. అండ్ ఇక్కడ ఒక పెద్ద షిప్ కనిపిస్తుంది కదా, భలే క్యూట్ ఉంది. అండ్ ఇవన్నీ కూడా బోట్ హౌసెస్ అనమాట. అన్నీ లైన్గా ఉన్నాయి బోట్ హౌసెస్ మొత్తం. ఇందాక మనం చూసిన బోట్ అటుపక్క నుంచి ఇటుపక్క ఎలా వచ్చింది, మనమే వచ్చేసామా ఏమో. అండ్ అది కాకుండా ఇక్కడ ఒక జపాన్ చైనాలో ఒక బిల్డింగ్ లాగా ఉంది కదా, అది భలే క్యూట్ ఉంది. జపాన్ అనుకుంటా, భలే క్యూట్ అనిపించింది. ఇక్కడ మన 1 hour క్రూజ్ అయిపోయి మనం బయటకు వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి విజిటింగ్ ప్లేసెస్కి చూడడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది, గాంధీ రెస్టారెంట్. ఇది మీకు గుర్తుందా? నా అన్వేషణ అన్న ఛానల్లో తను పెట్టాడు కదా, ఇలా ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది ఆమ్స్టర్డామ్లో, వెళ్ళాను తిన్నాను అనిపించి ఇలా చెప్పాడు కదా. అండ్ బిల్లు కూడా ఎక్కువైందని చెప్పాడు, అందుకే వెళ్ళలేదు. అండ్ అక్కడికి ఒక 5 minutes వాక్లోనే ఇక్కడ ఇది ఉండింది అనమాట. ఇదేంటిది అంటే ఆమ్స్టర్డామ్లో ఇది స్టాక్ ఎక్స్చేంజ్ పుట్టింది ఆమ్స్టర్డామ్లో కదా, అందుకని ఇక్కడ సింబల్గా ఇది స్టాక్ ఎక్స్చేంజ్ సింబల్ పెట్టారనమాట. కానీ ఇక్కడ మొత్తం నీట్గా ఉంచలేదు, ఏదో చెత్త మొత్తం పడేశారు. అదే కొంచెం బాధ అనిపించింది. అండ్ దాని దగ్గర కూడా కొంచెం క్యూట్గా పోజెస్ ఇచ్చేసి కొంచెం ఫొటోస్ తీసుకొని అక్కడ నుంచి వేరే ప్లేస్కి బయలుదేరిపోయామన్నమాట. ఇంకా నెదర్లాండ్లో ఏమేమి ప్లేసెస్ తిరిగాము, ఏం చూసాము, అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటో తెలుసుకోవడానికి నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.